టు కీ కలర్స్. ఇండస్ట్రీ హిట్, ల్యాండ్ మార్క్ సక్సెస్ లాంటివి మహేష్ కి చాలా చిన్న మాటలు. ఈసారి కొడితే హాలీవుడ్ అద్రిపోవాలి అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇచ్చే కబురు చెబుతున్నారు డైరెక్టర్ రాజమౌళి. అదేంటో చూస్తే మహేష్ అభిమానులే కాదు, ఇండియన్ సినిమా మొత్తం చీర్స్ చెప్పడం ఖచ్చితంగా ఖాయం. లెట్స్ చెక్ వాట్ ఇట్ ఈస్. దిస్ ఇస్ కీ కలర్స్. వసూళ్లు రికార్డులే కాదు, ఆస్కార్ కూడా రాజమౌళికి అలవోకగా అందుకోవడం చూసాం. అందుకే ఈసారి మహేష్ కాంబోలో వస్తున్న సినిమా కోసం కొత్త టార్గెట్ పెట్టుకున్నాడు జక్కన్న. ఏంటా టార్గెట్? ఆ ఎఫెక్ట్ ఇండియన్ సినిమా రాతను ఎలా మార్చేసే అవకాశం ఉందో చూస్తే చాలా విషయాలు అర్థమవుతాయి. మన దేశంలో మూవీ మేకర్ల ఆలోచన మార్చేసిన సినిమా బాహుబలి. ఆ తర్వాత సీక్వెల్ అనే ట్రెండ్ ఎలా ఉండాలో, వసూళ్లు ఎలా పిండాలో చూపించింది కేజీఎఫ్. అది కూడా రాజమౌళి సలహాతోనే అని ప్రశాంత్ నీల్ పదే పదే చెప్పడం చూసాము. మొన్న మధ్య పుష్ప 2 రికార్డులు బద్దలు కొట్టిన తర్వాత వాట్ నెక్స్ట్ అనుకుంటున్న వాళ్ళకి రాజమౌళి కొత్త టార్గెట్ తెలిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. మహేష్ తో రాజమౌళి తీస్తున్న సినిమా కోసం ఎంత ఎయిమ్ చేస్తున్నాడో తెలుసా? వసూళ్ల లెక్క ఎలా ఉండాలి అని ప్లాన్ చేస్తున్నాడో తెలుసా? షాకింగ్ గా అనిపించిన ఇదే నిజం. ఏంటా నిజం అంటే, మహేష్ రాజమౌళి సినిమా 4,000 కోట్ల వసూళ్లని టార్గెట్ చేస్తోంది అని టీం చెబుతోంది. అవునా? మనోళ్ళు తీసే సినిమాకు హాలీవుడ్ రేంజ్ వసూళ్లు సాధ్యమేనా అంటే ఎస్ అన్నదే సమాధానం. పుష్ప 2 దాదాపుగా 2,000 కోట్లు మార్కెట్ ను టచ్ చేసేసింది. తొందరలో వస్తున్న రజనీ సినిమా కూలీ ఏకంగా 100 దేశాల్లో రిలీజ్ కి రెడీ అవుతోంది. అంటే ఓపెనింగ్స్ అద్దరగొట్టేయాలి అనేదే టార్గెట్. ఈ రెండిటిని మించి కొత్త తరహాలో మార్కెటింగ్ స్ట్రాటజీ కమ్ హాలీవుడ్ కొలాబరేషన్ తో రాజమౌళి వచ్చే ఏడాది రంగంలోకి దిగుతున్నాడు. మహేష్ సినిమాలో పాన్ ఇండియా కాదు, హాలీవుడ్ రేంజ్ స్టార్ కాస్ట్ ఉంది. పైగా ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ వచ్చిన తర్వాత రాజమౌళికి వచ్చిన హాలీవుడ్ కనెక్షన్ అన్ని ఈ మేకింగ్ లో కనిపించబోతున్నాయి. అన్నిటికీ మించి మార్కెటింగ్ అనేది ఈసారి హాలీవుడ్ స్థాయిలో చేస్తా అంటున్నాడు మన జక్కన్న. అంటే అమెరికా, యూరప్ తో పాటు ఆసియా దేశాల్లో లోకల్ పబ్లిసిటీ మాడ్యూల్స్ తీసుకురావడంతో పాటు డిస్ట్రిబ్యూషన్ లో కూడా అచ్చం ఇంగ్లీష్ సినిమాలు రూట్ నే ఫాలో అవుతోంది మహేష్ సినిమా. అంటే లెక్కలేనన్ని ఎక్కువ స్క్రీన్లు స్థానిక ఇండస్ట్రీల సాయంతో అన్ని దేశాల్లోనూ మేజర్ మార్కెట్స్ లోనూ రిలీజ్ చేయడం, పాపులర్ ఫేసెస్ ని ప్రమోషన్ కోసం బరిలో దించడం చూడబోతున్నాం. ఈ దెబ్బతో ఇండియన్ సినిమాలు హాలీవుడ్ తో పోల్చడం కాదు, హాలీవుడ్ సినిమా ఇండియాలోనే తీశారు అనిపించడం పక్కా అని మహేష్ టీం కాన్ఫిడెంట్ గా చెబుతోంది. మన డైరెక్టర్లలో చాలా మంది ఇప్పుడు 1000 కోట్ల మార్కెట్ ని టార్గెట్ చేయడం సాధారణ విషయం అయిపోయింది. మరి ఇలాంటి వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ ఇచ్చిన రాజమౌళి ఇప్పుడు 4,000 కోట్ల టార్గెట్ పెట్టుకోవడం, అందులోనూ మహేష్ హీరోగా ఉన్నప్పుడు సాధ్యం కాకపోవడం ఉండదు అని చాలా మంది నమ్ముతున్నారు. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్స్ లో చెప్పేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ కీ కలర్స్.